ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ నాయకులు సీఎం చంద్రబాబును కలిశారు. తమను డిఎస్సీలో చేర్చకుండా నేరుగా తమ ఉద్యోగాలు కొనసాగించాలని కోరుతూ అమరావతిలోని మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. తమ ఉద్యోగాలు డిఎస్సీ నుంచి తొలగించి 111 మందిని రెగ్యులర్ చేయాలని కోరారు. గత ప్రభుత్వం బలవంతంగా ట్రైబల్స్ వెల్ఫేర్ స్కూల్స్ టీచర్స్ అందరినీ ఆప్కాస్లో చేర్చి అన్యాయం చేసిందని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ట్రైబల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ కొనసాగించాలని సీఎం చంద్రబాబును కోరారు. జిల్లాల నుండి గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులము మన కూటమి ప్రభుత్వం కాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. అయ్యా, గత ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం, బాధలు పడ్డాం, హింసించారు, మమ్మల్ని ఒక తెలుగుదేశం ఏజెంట్లుగా శిక్షించారు ఉపాధ్యాయుల్ని. అయినప్పటికీ కూడా మేము భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే బాబు గారి ప్రభుత్వం వస్తుంది, లోకేష్ బాబు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఉంటారు, మమ్మల్ని ఆదుకుంటారు, ఈ గురువులకు జరిగే అన్యాయాన్ని వీళ్ళు అరికడతారు అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మొత్తానికి జూన్ 4న మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయింది. మనకి కొత్త ప్రభుత్వం వచ్చింది. మా గిరిజన గురుకుల ఉపాధ్యాయులందరూ ఎంతో సంతోషించారు. అయితే మమ్మల్ని ఇప్పుడు డిఎస్సి, ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదండి. లాస్ట్ ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేయబట్టి మమ్మల్ని ఒక అటెండర్ సంస్థ అయినటువంటి క్లాస్ 4th సంస్థ అయినటువంటి ఆప్కాస్ లో ఉపాధ్యాయుల్ని పెట్టి మేము తెలుగుదేశం వాళ్ళమని చెప్పి మమ్మల్ని ఏమో ఇది రికార్డు పూర్వకంగా ఎవరు పరిశీలించినా చెప్తారు. గత 11 సంవత్సరాలుగా మాకు ఇంక్రిమెంట్లు లేకుండా జీరో అంటే పనితనాన్ని పెంచి అసలు ఏమి ఉపాధ్యాయ వృత్తికే నాశనం చేసేటట్లు 0% ఇంక్రిమెంట్ తో మాకు ఆప్కాస్ లో పడేయడం జరిగింది. ఆ శాఖ మంత్రులకు అడిగితే మీరు తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు కదా, మీకు ఎందుకు మేము చేయాలి అని అడగడం జరిగింది. అయినా మేము సహనంతో ఉండి మా బాబు గారి ప్రభుత్వం వస్తుంది, మా చంద్రన్న ప్రభుత్వం వస్తుంది, మా పవన్ కళ్యాణ్ బాబు గారు వస్తారు, మా లోకేష్ బాబు గారు వస్తారు అని ధైర్యంతో మేము ముందుకున్నాం. అయితే మరి డిఎస్సి తీయడం అనేది అందరికీ శుభపరిమాణమే. కానీ మా అధికారుల వల్ల లేకపోతే ఎలానో మీ ముందర గోడు వినిపించుకోలేదు. రోజు మేము ప్రజా దర్బార్కి గిరిజన శాఖ ఉపాధ్యాయులు అందరమున మా యొక్క బాధని మీకు విన్నవించుకోవడానికి రావడం జరిగింది సార్. మా పోస్టుల్ని ఈ రోజు డిఎస్సిలోని కలపడం జరిగింది. దాన్ని మీరు మినహాయించవలసిందిగా మీకు విన్నవించుకుంటున్నాం సార్. అంతేకాదు గిరిజన శాఖలోని ఉపాధ్యాయులు మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు వర్క్ చేస్తున్నారు సార్. ఈవెన్ హాలిడేస్ డ్యూటీస్ ని కూడా మేము చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మా మీద దయ ఉంచి, మేము చిన్న పిల్లలతోటి ఈ యొక్క ఉద్యోగాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నామండి. మీ యొక్క పాలనలోనే మాకు ఇంక్రిమెంట్ అనేది ఒకసారి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు జరగలేదు. లాస్ట్ ఇయర్ కూడా మిమ్మల్ని పెంచి మీకు సిఆర్టీగా కన్వర్ట్ చేస్తామని నమ్మి మోసపోయిన వాళ్ళం మేము. ఈ రోజున మళ్ళీ మీ ప్రభుత్వం అనేది మాకు రావడం జరిగింది. సో మీ ప్రభుత్వంలోనే మళ్ళీ మాకు న్యాయం జరుగుతుందనేసి మేము చాలా నమ్మకంతో భరోసా మీద ఇక్కడికి రావడం జరిగింది సార్. దయచేసి మమ్మల్ని డిఎస్సిలోని మా యొక్క పోస్టుల్ని మినహాయించవలసిందిగా, అలాగే మమ్మల్ని సిఆర్టీలోకి కన్వర్ట్ చేయవలసిందిగా, మా యొక్క బాధల్ని మేము మా పిల్లల్ని కూడా మేము ఈ టైంలోని ఇంత లాంగ్ జర్నీస్ తోటి మేము ఇక్కడికి వచ్చాము. మా యొక్క బాధని ప్లీజ్ దయచేసి ప్లీజ్ సార్, ప్లీజ్ మా కోసం ఒకసారి ఆలోచించండి.